టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మీరు స్థానిక సంస్థలు నిలబడితే మీకు ఆ రకమైనటువంటి సీట్లు దక్కుతాయని అనుకుంటున్నారు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జనరల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు నేను పోటీ చేయాలనుకుంటారు. సరే, ఎమ్మెల్యే ఎంపీల కంటే కొంచెం వెనక ముందు ఆడినప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో మీ జనసేనకు సంబంధించిన వాళ్ళు చాలామంది పోటీలో ఉంటారనుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? మిగతా పార్టీలతో సఖ్యత అనేది ఎలా ఉండొచ్చు మిగతా మీ కూటమిలో ఉన్న పార్టీలతో? ఇప్పుడు మీ ప్రశ్న కొంచెము దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. ఎందుకంటే కూటమిలో మీకు తెలిసిందే, ఇంతకుముందు మనకి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినారు, ఎన్ని గెలిచినామో. ఇప్పుడు కూడా అంతే, కూటమి పెద్దలు కూర్చుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఎన్నికలకు సంబంధించిన కమిటీ అంతా కూడా కూర్చుంటారు. కూర్చొని ఒక నియోజకవర్గంలో ఎన్ని సర్పంచులు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉండొచ్చు, మున్సిపాలిటీ ఉండొచ్చు, దాన్ని బట్టి ఎన్ని కౌన్సిల్, ఇప్పుడు మదనపల్లి ఉంది 48 కౌన్సిల్స్ ఉన్నాయి సీట్స్. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ప్లాన్ చేస్తారనమాట. ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఎస్టిమేషన్ పంపిస్తారు, మాకు ఇన్ని కావాలా అని ఇన్ఛార్జ్ గా పంపించిన తర్వాత దాని మీద చర్చలు చేస్తారు. సో ఇన్ని అడిగినారు, ఈ వార్డులు అడిగినారు, ఈ పంచాయతీలు అడిగినారు అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం డిసైడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ ఏదైనా 1 or 2 డీవియేషన్స్ ఉంటే పెద్దలు కూర్చొని సెటరేట్ చేసుకుంటారు. జిల్లా లెవెల్లో చేసుకొని దాని ఇన్ఛార్జ్ లెవెల్లో చేసుకొని సెటరేట్ చేసుకుని ఎలక్షన్స్ లో గెలిచేదానికోసమే కదా ఇవంతా ప్రక్రియ. దీంట్లో డౌట్ ఏముంది మీకు? ఓకే, అంటే 12 రేపొద్దున ఇబ్బందులు రాకూడదు, కూటమి ఐక్యత బాగుండాలా, కూటమిలో ఎటువంటి చీలకలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారు పదే కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము దాని లైన్లోనే మేమంతా కూడా ఉన్నాం. శివరాం గారు, అంటే 12 ఏళ్లలో కనిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపించినటువంటి కఠిన వైఖరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈ టైంలో ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు మీకు 12 ఏళ్ళలో కఠిన వైఖరి కనపడలేదు మీరు ఎట్లా అనుకుంటారు? కఠిన వైఖరి అన్నిటి మీద ఆయన ఎక్కడైతే తప్పు జరిగింది అక్కడంతా ప్రశ్నించడం జరిగింది కదా. కవాతు చేసినాడు భవన కార్మికుల కోసం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానమంత్రి గారిని అడగడం జరిగింది. దేంట్లో ఆయన ఫైట్ చేయలేదు, అన్నిట్లో కఠినంగానే ఉన్నాడు. కానీ పార్టీలో ఆయన ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఫ్యాన్స్ కార్యకర్తల రూపంలో, ఓటర్ రూపంలో చెందాలంటే వాళ్ళ మీద కఠినంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో కొంచెం లిబరల్ గా ఉండడం జరిగింది. అతని ఫ్యాన్స్ మీద, అతని కార్యకర్తల మీదనే కదా, బయట వాళ్ళ మీద కాదు కదా. సో ఇప్పుడు ఎవరున్నా తప్పు చేస్తే మనం పార్టీ ఎదుగుతా ఉంది, బ్రహ్మాండంగా మా అధ్యక్షులు అనుకున్న విధంగా పార్టీ పైకి పోయేప్పుడు ఒకరిద్దరు వల్ల డ్యామేజ్ అవుతుంది కాబట్టి కఠినంగా ఇప్పుడు ఉంటేనే వాళ్ళని పక్కన పెడితే పార్టీ 100% సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో అది ఆ మైండ్ లో వచ్చిండొచ్చు. ఆ విధంగా కఠిన చర్యలు పార్టీలో తప్పులు చేసే మీద తీసుకోవాలని ఆయన గట్టిగా అనుకో ఉండొచ్చు. దాని ముందు కఠినంగా అన్నిట్లో ఉన్నాడు, ప్రజల పక్షం కఠినంగా ఉండడం జరిగింది. అంతెందుకు సార్, అమరావతిలో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అప్పుడు పోయి రైతుల పక్షాన మాట్లాడి మీరు 33,000 ఎకరాలు ఇచ్చేస్తున్నారు, రేపు పొద్దున ఏదైనా ఇదే ప్రభుత్వం ఉంటే పర్వాలేదు, ప్రభుత్వం మారినప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు ఏం చేస్తారు అని అప్పట్లోనే అమరావతి రైతులు చెప్పడం జరిగింది. సో శాసనం జరిగితే మంచిది దీని మీద, ఇదే అమరావతి, ఇదే క్యాపిటల్, అది ఇప్పుడు జరిగింది. ఆయన అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు జరిగింది. వ్యక్తి ఒకటి అంతే. 2014లో ఏం ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. దాని లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అంటారు. లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ లో మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి, ఫ్రెండ్స్ లో ఇబ్బందులు వస్తాయి, సమాజంలో ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో ఇబ్బందులు వస్తాయి. అన్ని అధిరోహించి అల్టిమేట్ గా ఏమి మా పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ గా ఆయన ఉద్దేశం ఏమి, ప్రజల పక్షాన నుండి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందరుండి దగ్గరుండి చేసే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అంతెందుకండి, రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకి నీళ్లు సరిగా లేవని అదేదో ఒక ఇండస్ట్రీ వాటర్ పేపర్ మిల్ ఇది వచ్చి కలుషితం అవుతా ఉందని మా మినిస్టర్ గారికి క్లియర్ గా చెప్పడం జరిగింది. యువర్ మినిస్టర్ టేక్ కేర్, ఇవంతా క్లియర్ చేయాలా, మనం ప్రజలు స్నానం చేయాలా, పుష్కరాలు అంటే తమాషాని అంటే అట్లుంటాయి. మా అధ్యక్షులు గారి పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఆలోచన విధానము అంతా మంచిగానే ఉంటారు. దీనికి కొంతమందికి నచ్చకపోవచ్చు, మింగుడు పడకపోవచ్చు, లేదంటే ఎదగతా ఉన్నాడు, ఏదో రేంజ్కి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు అనేసి పుల్లు ఉండొచ్చు.
ఇవన్నీ జరుగుతాయి రాజకీయాల్లో, ఇవంతా కామన్. గోపాల్ రెడ్డి గారు, చెప్పండి. గోపాల్ రెడ్డి చెప్పండి గారు, సార్. అంటే